మన దగ్గర ఎక్కువ టైం కూడా లేదు మేడం. ఆ లాయర్ చెప్పినట్టు వెంటనే కృష్ణని ఏదో ఒకలా ఇరికించాలి. పక్కాగా ప్లాన్ చేయకుండా మనం తొందర పడకూడదు శిఖర. బాగా ఆలోచించి ప్లాన్ చెయ్యాలి. కృష్ణని చావు దెబ్బ కొట్టాలి. చూసారా మేడం, పొద్దున్నే అమ్మవార్లా రెడీ అయ్యి గుడికి వెళ్తుంది. హలో రవి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కృష్ణ. అర్జెంట్గా రమ్మని మెసేజ్ చేసావేంటి? అవును రవి, మీతో మాట్లాడాలి. ఇంతకీ ఎక్కడున్నావు? ఆ, ఇక్కడే మా ఇంటికి దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్తున్నాను. ఓకే, నేను అక్కడికి వస్తాను. థ్యాంక్ యూ రవి, గుళ్ళో కలుద్దాం. విన్నారా మేడం, మనం ఇలా టెన్షన్ పడుతూ ఉంటే తను టెంపుల్కి వెళ్తుందట. వెళ్ళని శిఖర, మనం కూడా వెళ్దాం. మనం గుడికెందుకు మేడం? వెతకబోయిన తీగ కాలికే తగిలినట్టు, కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు, మనం ఏమీ ప్లాన్ చేయకుండానే ప్రకృతి మనకి మంచి అవకాశాన్నిచ్చింది. అర్థం కాలేదు మేడం. మనం ఏదైనా గట్టిగా అనుకుంటే ఈ నేచర్ మొత్తం కుట్ర పన్ని మనకి కోఆపరేట్ చేస్తుందంట. ఈ డైలాగ్ ఏదో సినిమాలో విన్నాను మేడం. ఇది సినిమా డైలాగ్ కాదు శిఖర, మనలాంటి వాళ్ళకి బాగా పనికొచ్చే డైలాగ్. టెంపుల్లో అంతా నీకే అర్థం అవుతుంది. పద. ఒక్క నిమిషం మేడం, నేను వెళ్ళి పూల సజ్జ తీసుకొస్తాను. శిఖర, మనం గుడికి వెళ్తుంది పూజ చేయడానికి కాదు, ప్లాన్ చేయడానికి. పద. ఎవరి పేరు మీద అర్చన చేపించాలమ్మా? రాధా గోవింద్ కృష్ణప్రియుల పేరు మీద అర్చన చేయండి పంతులు గారు. అలాగే ఇటువండమ్మా. ఓం రాధా గోవింద నామ దేశ్య, ధర్మపత్ని కృష్ణ నామ దేశ్య, సహకుటుంబ నామ దేశ్య. ఓం శ్రీ మల్లికార్జున స్వామి కటాక్ష ఫల సిద్ధి. స్వామి, ఈ విడాకుల గొడవ ఈ రోజుతో ముగిసిపోవాలి. కోర్టులో తీర్పు నాకు అనుకూలంగా రావాలి. నా భర్త నాకు దగ్గరవ్వాలి. మేం కలకాలం కలిసి ఉండేలా చూడు తండ్రి. హాయ్ రవి. హాయ్ కృష్ణ, పూజ అయిపోయిందా? ఇప్పుడే అయింది, పద అక్కడ కూర్చుందాం. పద. అర్జెంటుగా రమ్మన్నావు ఏంటి కృష్ణ? ఏమైనా ప్రాబ్లం? మా ఆయన నాకు డివోర్స్ ఇస్తానంటున్నారు. వాట్? ఎందుకు కృష్ణ? కానీ ఈ కృష్ణప్రియ పెళ్లిని ఒక మనీ బ్యాంక్ అనుకుంది, తాళిన బ్యాంక్ లాకర్ తెరిచే తాళం అనుకుంది. ఈ ముఖ్యమైనవన్నీ పెట్టుబడిగా పెట్టి
మా క్లయింట్తో బిజినెస్ చేయాలనుకుంది. నాకు నీతో దూరంగా ఉండడం అవసరం. నా జీవితంలోంచి నిన్ను గెంటేయడం అవసరం. ఇంత జరిగితే నాకు ఇప్పుడు చెప్తున్నావా? ఇప్పుడు కూడా చెప్పేదాన్ని కాదు. అమ్మ నన్నలతో ఎలాగో చెప్పుకోలేను. కనీసం నీతో అయినా చెప్పుకుంటే మనసులోని భారం దిగిపోతుందని చెప్పాను. రాధ ఎందుకని ఇలా చేస్తున్నారు? తనకు పెళ్ళాం వద్దంట, ఫ్రీడమ్ కావాలంట. ఇలాంటి సిచ్యుయేషన్లో కూడా ఎలా నవ్వగలుగుతున్నావు కృష్ణ? నాకు తెలిసిన మంచి లాయర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడనా? నీతో మాట్లాడాలని పిలిచాను రవి. నా కోసం లాయర్ని మాట్లాడతాను అంటున్నావు. నాకు మరో లాయర్ అవసరం లేదు. నా కేసుని నేనే వాదించుకుంటున్నాను. ఇప్పటికైతే కేసు నా వైపే ఉంది. వాళ్ళు ఇంకేదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తే అప్పుడు కావాలంటే నీ హెల్ప్ అడుగుతాను. అయితే లాయర్ అవతారం ఎత్తామన్నమాట. లాయర్ కృష్ణప్రియ LLB. ఆట పట్టించుకు రవి. పద. గుడికొచ్చి బొట్టు కూడా పెట్టుకోలేదు. దేవుడంటే భక్తి గౌరవం ఉండాలి ఎస్పీ గారు. నాకు డ్యూటీయే దేవుడు. అలా ఏం కాదు, ఉండు. సారీ సార్, క్షమించండి అమ్మా, చూసుకోలేదు. ఇట్స్ ఓకే It's okay. అమ్మా. సారీ సార్, సారీ ఏం అమ్మా, పర్వాలేదు. సారీ. పర్లేదు. లాయర్ గారిని కలిసి ఈ ఫోటోలని సాక్ష్యాలుగా మారుద్దాం. పద. ఈ రాధగడ్ ఇంకా కాల్ చేయలేదేంటి? వాళ్ళు ఏమైనా ప్లాన్ వేశారా? ఓసారి ఫోన్ చేసి కనుక్కుందాం. నమస్కారం లాయర్ గారు. రండి మేడం, మీకు 100 years మేడం. ఇప్పుడే మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంతలో మీరు వచ్చేసారు. మీకు కూడా 100 డివోర్స్ కేసులు గెలిచినందుకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ లాయర్ గారు. 100వ కేసు ఇంకా పెండింగ్లో ఉంది కదా మేడం. ఈ రోజుతో ఆ 100వ కేసు కూడా క్లియర్ అవుతుందిలేండి. ఇంతకీ మీరు ఏదైనా ప్లాన్ వేసుకొచ్చారా? లేదు, ఫోటోలు తీసుకొచ్చాం. చూపించు శిఖరా. ఎవరు మేడం వీడు? ఎస్పీ రవి, కృష్ణకి క్లోజ్ ఫ్రెండ్. సూపర్ మేడం, నిజంగా బ్రహ్మాస్త్రం తెచ్చారు. ఈ ఫోటో నాకు ఫార్వర్డ్ చేయండి. నాకు తెలిసిన ఫోటో స్టూడియో వాళ్ళకి పంపించి మనకు కావాల్సిన విధంగా మార్ఫింగ్ చేయిస్తాను. అవి జడ్జి గారికి ఇచ్చి కృష్ణకి కరెంట్ షాక్ ఇస్తాను, రాధకి విడాకులు ఇప్పిస్తాను. శిఖరా, ఫొటోస్ ఫార్వర్డ్ చేయి. నాతోనే ఛాలెంజ్ చేస్తావా? నన్ను 100వ డివోర్స్ కేసు గెలవకుండా చేసి నా నల్లకోటి విప్పించి కోర్టు మెట్లు ఎక్కకుండా చేస్తానంటుందా? నేనేంటో ఇప్పుడు చూపిస్తాను. ఒక్క నిమిషం. ఈ ఫోటోల విషయంలో మా పేర్లు మాత్రం బయటికి రాకూడదు.
భలేవారే, నా పేరే బయటికి రాదు. నేను లాయర్ని మేడం. విష్ యూ గుడ్ లక్ లాయర్ గారు. వెళ్ళి కోర్టులో కృష్ణని చీల్చి చెండాడండి. డివోర్స్ కేసులు 100 గెలిచి చరిత్రలో నిలిచిపోండి. థ్యాంక్ యూ మేడం. పదండి. మేడం, ప్రకృతి సహకరించడం అంటే ఏంటో అనుకున్నాను మేడం. భలే ప్లాన్ వేశారు. మీకు హ్యాట్స్ ఆఫ్. కృష్ణ తన కష్టాలు చెప్పుకోవాలని రవిని పిలిపించుకుంది. కానీ రవే తనకు కష్టం కాబోతున్నాడని తనకి తెలీదు పాపం. ఎస్, ప్రొసీడ్. లాస్ట్ టైం హియరింగ్లో మా అక్క కోసం నేను అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకున్నాను అని, నా భర్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, ఆస్తి కోసం నేను ఈ పెళ్లి చేసుకోలేదు అని మా మావయ్య గారే సిచ్యువేషనల్గా వీలునామా రాశారు అని, మా అత్త మామలను నేను చిత్రహింసలు చేయలేదు అని నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నాను. నాకు ఆస్తి, అంతస్తు, హోదా ఇవేవి అక్కర్లేదు యువర్ ఆనర్. నా భర్తతో నిండు 100 ఏళ్ల జీవితం కావాలి. ఆయనతో కలిసి ఉండటం కావాలి. నిజానికి విడాకులు తీసుకోవాలి అనుకుంటే ఆయన కాదు, నేను అడగాలి యువర్ ఆనర్. సిగ్గు విడిచి చెప్తున్నాను యువర్ ఆనర్. మాకు పెళ్ళై సంవత్సరం అవుతున్నా మా మధ్య భార్యాభర్తల సంబంధం లేదు. పేరుకు మాత్రం మాకు పెళ్ళైనా పడక గదిలో మేము అపరిచితులమే యువర్ ఆనర్. అలా అని ఆయన తాగుబోతో, తిరుగుబోతో, జూదగాడో కాదు. చాలా మంచి మనిషి. స్త్రీ ద్వేషి కూడా కాదు. ఆడవారిని ఎంతగానో గౌరవిస్తారు. గతంలో ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా పెళ్లి అన్నా, భార్య అన్నా ఆయనకిష్టం లేదు. ఆ విషయం నాకు కొంతకాలం క్రితమే తెలిసింది. జరిగిపోయిన సంఘటనలను నేను మార్చలేను, కానీ ఆయన మనసుకు తగిలిన గాయాన్ని మార్చగలను అన్న నమ్మకం నాకుంది. ఆయన నాకు ఒక్క అవకాశం ఇస్తే గతాన్ని మరిపించి అందమైన, సంతోషమైన భవిష్యత్తులోకి తీసుకువెళ్తానని మాటిస్తున్నాను యువర్ ఆనర్. దయచేసి ఈ కేసుని కొట్టివేసి మా దంపతులు కలిసి ఉండేలా తీర్పు ఇవ్వమని కోరుతున్నాను యువర్ ఆనర్. మిస్టర్ భార్గవ్. మిస్టర్ భార్గవ్. ఎస్ సార్. మిసెస్ కృష్ణప్రియ తనకు విడాకులు వద్దు అంటుంది. తన తప్పు ఏమీ లేకుండా విడాకులు ఇవ్వడానికి ఈ కోర్టు కూడా సమ్మతించదు. మీ క్లయింట్ తరపున మీరు ఇంకేమైనా చెప్పాల్సిందుందా? ఉంది యువర్ ఆనర్. మిసెస్ కృష్ణపై తప్పు ఒకటి ఉంది. తను రాధా గోవింద్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నానని, అత్తామామల్ని హింసించలేదని, బలవంతంగా ఆస్తి రాయించుకోలేదని ఆమె నిరూపించింది కదా? ఎస్ యువర్ ఆనర్. ఆమె తప్పులు చేసుండకపోవచ్చు, కానీ అంతకు మించి భయంకరమైన తప్పు ఒకటి చేసింది. ఏమిటా తప్పులు? అదేంటో నా నోటితో చెప్పడం కంటే మీరే స్వయంగా
మీ కళ్ళతో చూడటం మంచిది యువర్ ఆనర్. చూశారు కదా యువర్ ఆనర్, అది తనని తాను అభినవ సీతగా చెప్పుకునే శ్రీమతి కృష్ణప్రియ అసలైన రూపం. ఆ ఫోటోలో ఏంటి? ఏముంది ఆ ఫోటోలో? జడ్జి గారు ఎందుకు అంతలా షాక్ అయ్యారు? ఈ భార్గవ్ ఏం చేశాడు? సాక్ష్యాల్ని మొదటే కోర్టులో ప్రొడ్యూస్ చేసి విడాకులు కోరుండొచ్చు యువర్ ఆనర్. కానీ నా క్లయింట్ సంస్కారం, మంచితనం, స్త్రీల పట్ల తనకుండే గౌరవం ఆ పని చేయకుండా ఆపేశాయి. ఇప్పుడు కూడా వాటిని మీకు చూపించేవాడిని కాదు యువర్ ఆనర్. కానీ తెలిసి తెలిసి అలాంటి ఆవిడతోటి నా క్లయింట్ ఎలా కాపురం చేయగలడు యువర్ ఆనర్? మీరేం మాట్లాడుతున్నారు? అలాంటి ఆవిడ అంటే ఏంటి మీ ఉద్దేశం? ఏం జరుగుతుంది యువర్ ఆనర్? విషయం చెప్పే ముందు మీరు కూడా ఒకసారి ఈ ఫోటో చూడండి. ఇది దుర్మార్గం, ఇది అన్యాయం. అన్యాయం కాదు కృష్ణప్రియ గారు, అక్రమ సంబంధం. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్. అక్రమ సంబంధం ఏంటి? అతనితో మీకు ఎఫ్ఐఆర్ ఉంది, అది ఫోటోలో క్లియర్ గా కనిపిస్తుంది. రేయ్, నువ్వు మనిషివా పశువా? ఇలా మాట్లాడడానికి నీకు ఎలా నోరొచ్చిందిరా? నాకు ఎఫ్ఐఆర్ అంటగొడతావా? నా క్యారెక్టర్ ని అసాసినేట్ చేస్తావా? నిన్ను చంపేస్తాను. మేడం ఆగండి మేడం, ఆగండి. ఆగు. వదిలేయండి మేడం, ఆగండి మేడం. వదిలిపెట్టు. ఆగండి. మిసెస్ కృష్ణప్రియ, ఆర్డర్ ఆర్డర్ ఆపండి. కానిస్టేబుల్స్ ఆపండి. చెప్పేది వినండి మేడం. మేడం ఆర్డర్ ఆర్డర్. మిసెస్ కృష్ణప్రియ, ప్లీజ్ స్టాప్ ఇట్. కానిస్టేబుల్స్ ఆమెను బోన్లో నిలబెట్టండి. వీడిని చంపేయాలి సార్. వీడు నీచుడు, దుర్మార్గుడు, పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. వదలండి. ఐ సే స్టాప్ ఇట్. ఇది కోర్టు అని గుర్తు పెట్టుకోండి.
పదండి 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 నడవండి మేడం నడవండి పదండి నిలబడండి కంట్రోల్ యువర్ సెల్ఫ్. కోర్టులో అలాంటి పదప్రయోగం వాడకూడదు. రే ఏం చేసి చచ్చావురా? కృష్ణ అంత వైల్డ్గా రియాక్ట్ అవుతుంది. చేసిన తప్పు బయటపడేసరికి ఈమెలో ఉన్న మృగం ఇలా బయటకు వచ్చింది యువర్ ఆనర్. మిస్టర్ భార్గవ్, మీకు సపరేట్గా చెప్పాలా? కోర్టులో ఇలాంటి దుర్భాషలు ఆడకూడదని తెలీదా మీకు? సారీ యువర్ ఆనర్. మిసెస్ కృష్ణప్రియ, మీరు చూసిన ఫోటోలకు మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి?